సార్ నమస్తే సార్. ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఈ పోలీసులు అయితే తనని అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్లారు. దాని మీద తెలంగాణలో ప్రజాపాలన చేస్తామని చెప్పేసిన ముఖ్యమంత్రి దానికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన చేయదలుచుకున్నారా అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగ అంశాన్ని పరిష్కరించాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంతో విద్యార్థులతోనే చర్చ చేయడానికి వచ్చినటువంటి అశోక్ సార్ని అర్ధాంతరంగా కనీసం ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పోలీసులను తీసుకుపోయారు. ఈ చర్యని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా, తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన గొంతెత్తే అవకాశం ఉందా లేదా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే విద్యార్థులు నిరుద్యోగులు కోరుకున్నట్లుగా 1:100 రేషియో ప్రకారం గ్రూప్ 1 ఇంటర్వ్యూకి పిలిస్తే, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన పోస్టుల సంఖ్యను పెంచితే ఈరోజు విద్యార్థులుగా ఆందోళన చెందుతామా, అభ్యర్థులుగా మేము అడుగుతామా? మీరు చేయని కారణంగానే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులుగా మాట్లాడాల్సి వస్తుంది, పౌర సమాజం స్పందించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అరెస్టుల విషయాన్ని పక్కన పెట్టేసి, అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేస్తామనే ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసి ప్రజాపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే నిరుద్యోగ అంశం మీద మీరు నోరు విప్పాలి. జాబ్ క్యాలెండర్ని కూడా స్పష్టమైన ప్రకటన చేయాలి. రేపు కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ మీద దృష్టి ఉంది, కానీ నిరుద్యోగుల విషయం మీద మీకు దృష్టి లేకపోవడం అన్యాయం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తక్షణం ఈ అంశం మీద స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణలోని విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఒకటే అంటున్నారు, అంటే ఇంత తక్కువ సమయంలోనే వచ్చింది 6 నెలలు 6-7 నెలలు కావస్తుంది, ఇంత తక్కువ సమయంలో కావాలని ఓయూ విద్యార్థులని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. వాళ్ళు రెచ్చగొట్టి స్టూడెంట్స్ని మా మీది కుసిగొలుపుతున్నారని మాట్లాడుతున్నారు. నిజంగానే దీంట్లో భాగంగా ఇట్లాంటివి చేస్తున్నారా, లేకపోతే నిజంగానే డిఎస్సి పోస్టులు అంటే దాన్ని ఏదైతే డేట్స్ని ప్రొలాంగ్ చేయాలనే కావచ్చు, ఇట్లాంటి దాని మీద మీరు విద్యార్థుల పక్షాన ఉంటున్నారా? అసలు ఇది ఏది నిజమో ఏది అబద్ధం, అసలు ఏం చెప్పు? గతంలో కేసీఆర్ గారు కూడా ఇట్లే మాట్లాడాడు. నిరుద్యోగ అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు ప్రతిపక్షాలు, నిరుద్యోగ అభ్యర్థులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మాట్లాడాడు. దీన్ని అంగీకరిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఆనాడు నిరుద్యోగ అంశం మీద నియంత్రితంగా వ్యవహరించినటువంటి కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయడంలో తాత్సర్యం చేస్తున్న, ఆలస్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విధానానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ ఉన్నాం. తక్షణమే మీరు సమస్య పరిష్కారం ఇస్తే శాంతియుతంగా ఉంటుంది. అట్లా కాకుండా మేము మొండిగా పోతాం, నియంత్రితంగా పోతాం, ఎవరు మాట్లాడలేరు, మాట్లాడితే అణిచివేస్తామని చెప్పేసి విధానాన్ని చేస్తే మాత్రం నిరుద్యోగ విద్యార్థులు అభ్యర్థులు చూస్తూ ఊరుకోరని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా మేము చెప్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని మభ్యపెట్టడమో లేకపోతే రెచ్చగొట్టడమో లాంటి చర్యలు ఎవరూ చేయలేరు. ఇది యూనివర్సిటీ విద్యార్థులు నిజమైన విషయాలని పరిగణలో తీసుకుంటారు, వాస్తవమైన విషయాలని అధ్యయనం చేస్తారు, వాటి మీద పోరాటం చేస్తారు. అంతే తప్ప ఒక రాజకీయ నాయకుడు చెప్పిండనో, ఒక ఎమ్మెల్యే చెప్పిండనో దానికోసం ఆశపడరు అనే విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం యావత్ ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయం వైపు నిలబడుతుంది, ప్రజా హక్కుల కోసం నిలబడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు మద్దతు ఇస్తున్నారు మీకు ప్రస్తుతం? ఎందుకంటే నిన్న మొన్న చూసుకుంటే కూడా మోతిలాల్ గారు కూడా చేశారు. సో నిన్నతో విరమించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు అశోక్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్తారు. ఇది ఎంత దూరం వెళ్ళనుంది అసలు? పీడిఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులని, విద్యార్థులని కదిలించి పెద్ద ఎత్తున సమస్య పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తాం. ఈ క్రమంలో కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలను కూడా కలుపుకొని భారీ ఉద్యమాన్ని కూడా నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మోతిలాల్ నాయక్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు ఎవరినైనా కానీ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయాలనో లేకపోతే వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉండాలని చూస్తే అది వాళ్ళ సమస్య కాదు, మొత్తం తెలంగాణ సమస్య, నిరుద్యోగుల సమస్య. కాబట్టి దీని మీద సానుకూలంగానే స్పందించాలి, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కానీ దాటవేసే విధానాన్ని తీసుకొస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పీడిఎస్ విద్యార్థి సంఘంగా నిరుద్యోగుల పక్షాన రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దాదాపుగా నిరుద్యోగులను కూడా ఇందాక మనం కొద్దిసేపటి క్రితమే చూసుకుంటే టీజీపీఎస్సీ దగ్గర కూడా కొంతమంది విద్యార్థులను అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, వాళ్ళు అంటే ధర్నా చేస్తున్న కారణంగా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా అశోక్ సార్ని అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. దీని మీద మీ స్పందన అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
ఈ రాష్ట్రంలో గత కొద్దిగా 4-5 వారాల నుంచి జరుగుతున్న పరిణామాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన మన ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటిది స్పందించకుంటే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరుగుతాయనేది చాలామంది విద్యార్థులు అయితే హెచ్చరించారు. జీవన్ రెడ్డి ఏదైతే స్పందించిండో నేను లేదు అలిగినా అనేసి దాని మీద స్పందించిన యంత్రాంగం ఇంతమంది రోడ్ల మీదకి వస్తే కూడా ఎందుకు స్పందించలేదు అనేది మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయదలుచుకున్నాం అనమాట. సో ఇట్లా మొండి వైఖరిని అవలంబిస్తే మేము ఊడుకునేది లేదు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అశోక్ సార్ని అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే చెప్తున్నాం. సార్ ఇందాక చూసుకుంటే అశోక్ సార్ గారిని కూడా విద్యార్థుల పక్షాన ఆయన ఏదైతే ధర్నా చేస్తానైతే చెప్పారో ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్లారు పోలీసులు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ దగ్గర కూడా కొంతమంది నిరుద్యోగుల స్టూడెంట్స్ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీని మీద మీరు ఎట్లా ఖండిస్తున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య అనేది చాలా జటిలమైనదిగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో విద్యార్థులుగా నిరుద్యోగులుగా ఈ నోటిఫికేషన్ ఏదైతుందో దాన్ని సరిచేయాలని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి, డిఎస్సి సంబంధించిన పోస్టులు పెంచాలని చెప్పేసి, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు పెంచి డేట్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి, అట్లాగే గ్రూప్ 1 సంబంధించిన 1:100ని ఏదైతే వాళ్ళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు దీన్ని ప్రతిపాదించారు. మీరు ప్రతిపాదించిన దాన్నే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు అందరం కూడా అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో గత 10 ఏళ్ల ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏదైతే చేసిందో ఇదే కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెలల పాటు నిరంతరాయంగా ఇన్ని రోజుల పాటు విద్యార్థులు నిరుద్యోగులు రిలే నిరాహార దీక్షలు, అట్లాగే వినత పత్రాలు, ముట్టడులు, అలాగే ఆమరణ నిరాహార తీసుకొచ్చేదాకా వచ్చింది. అట్లాగే ఈ సందర్భంలో ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా, దౌర్భేదన చేసినా, పోలీసులను పెట్టి అరెస్టులు చేపించినా కూడా ఏమాత్రం కూడా తెలంగాణ నిరుద్యోగ మాత్రం కూడా నిరంతరం చేస్తూనే ఉంది. దీని సందర్భంలో ఇప్పుడు అశోక్ సార్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ములాఖాత్ అయి మాట్లాడి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా పరిష్కరిద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పీడిఎస్ కావచ్చు, అనేకమైన విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నాము. పీడిఎస్ విద్యార్థి సంఘాలతో విద్యార్థులతో మాట్లాడుతున్న క్రమంలో పోలీసు వాళ్ళందరూ వచ్చి చుట్టుముట్టి కారు దిగినటువంటి 2 సెకండ్లలో మాత్రమే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వ పాలనలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వమో ఇదే విధంగా నిరసనలు చేయకుండా, దీక్షలు చేయకుండా ఏమాత్రం కూడా మొత్తం కూడా కట్టడి చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద నిర్బంధం ప్రయోగించింది. ఆ ప్రయోగించినటువంటి దాంట్లో నుంచి వచ్చిందే ఈరోజు పూర్తి వ్యతిరేకత వచ్చి తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వాన్నే వాళ్ళకి బీఆర్ఎస్ మొత్తం కూడా కోల్పోయినట్టు పరిస్థితుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే గత లోక్సభ ఎన్నికల్లో 0 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత అనుభవాల చరిత్ర తీసుకొని ఆ పాఠాలు నేర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన నిరుద్యోగుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఖచ్చితంగా దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి విద్యార్థులుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా డిఎస్సి సంబంధించిన టీచర్ పోస్టులు అవుతున్నాయో వాటన్నిటిని కూడా 25,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ పోస్టులన్నీ పెంచి యుద్ధ ప్రాతిపదికన పెంచి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి. అట్లాగే గ్రూప్ 1 సంబంధించిన 1:100 పిలిచి వాళ్ళు చెప్పిందే చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటి మీద ఈ యుద్ధ ప్రాతిపదికన సబ్ కమిటీ వేసి, మంత్రులు సబ్ కమిటీ వేసినా దీని పూర్తిమైనటువంటి వివరణతో కూడుకున్నటువంటి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తెలియజేస్తున్న బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒకటే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని విద్యార్థుల్ని కావచ్చు, ఇప్పుడు నిరుద్యోగులను కావాలని రెచ్చగొట్టి అంటే ఏవైతే విమర్శలు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా కావాలని ఉసిగొల్పి వాళ్ళ మీద దుమ్ము చల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలే చేయిస్తున్నాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో లెఫ్ట్ విద్యా సంఘాలు, పీడిఎస్ విద్యా సంఘాలుగా అనేక వేదికల మీద కాంగ్రెస్ వాళ్ళతో కూర్చొని వాళ్ళు మాతో కూర్చొని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పుడు సమస్య ఉంది కాబట్టి ఆ పోరాటం చేసిన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్య ఉన్నదని చెప్పేసి ఈరోజు అనేకమైనటువంటి విద్యార్థులు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి అలయన్స్ సంబంధించిందో లేదా ప్రతిపక్షాలకు సంబంధించిందో వాళ్ళు చేపిస్తున్నారు అనేది లేదు.
నిరుద్యోగ సమస్య జెన్యున్గా ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది చేయలేదు కాబట్టి మీరు చెప్పిందే చేయమని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం అడుగుతూ ఉన్నారు. దానిని సమస్యని పరిష్కరించకుండా సమస్యని పక్కదోవ పట్టే విధంగా ఈరోజు మొత్తం కూడా ఏరే వాళ్ళు చేపిస్తున్నారని చెప్పేసి దాన్ని సమస్యను ఇంకా జటిలం చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. కానీ ఇప్పటికైనా ఏదైతే సమస్య ఉందో సమస్యను తెలుసుకొని గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉందో ఆ సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించే విధంగా చేస్తే ఈరోజు ప్రభుత్వ పాలన అనేది సక్రమంగా ఉంటుందని చెప్పేసి విద్యార్థులుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.